హలో డియర్ స్టూడెంట్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ స్వాగతం. లీగల్ ప్రొఫెషన్ అయినా, మేనేజ్మెంట్ ప్రొఫెషన్ అయినా, ఐటీ ప్రొఫెషన్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కాన్వర్జేషన్లో ఒక విధంగా ఉంటుంది. కానీ మన ప్రజెంటేషన్ అట్ ది టైమ్ ఆఫ్ సమ్ సెమినార్స్ ఆర్ పేపర్స్ ప్రజెంటేషన్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ ఆర్ ఆర్టికల్ పబ్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ ఎనీవేర్ ఆర్ లీగల్ డ్రాఫ్టింగ్ ఇలాంటి పర్టికులర్ రిటర్న్ డాక్యుమెంట్స్లో లాంగ్వేజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. యూసేజ్ కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్ అండ్ యూ విల్ బి కెప్ట్ ఇన్ హై ఎస్టిమేషన్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ని, కామన్ మిస్టేక్స్ ఎర్రర్ కాదు, అది మిస్టేక్ అవుతుంది. ఎలాంటి మిస్టేక్స్ మనం కమిట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి స్టడీ చేద్దాం ఒక 10 minutes. యూసేజ్ ఆఫ్ సిన్స్ అండ్ ఫార్ ఇన్ దీస్ టెన్సెస్ ఏ విధంగా అంటే ఒక 2-3 వాక్యాలు చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఐ హ్యావ్ వర్క్డ్, షీ హ్యాస్ వర్క్డ్, ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐఎన్జీ చేస్తే వర్బ్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. సో ఈ టెన్సెస్ని ఉపయోగిస్తున్నప్పుడు ఒక 2 విషయాలు వస్తాయి. పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం అనేది ఎంతకాలంగా, ఏ సంవత్సరం నుంచి, ఏ వారం నుంచి, ఏ నెల నుంచి, 2 నెలలుగానా, 3 నెలలుగానా, 4 నెలలుగా అనేటువంటి పీరియడ్ ఆఫ్ టైం అండ్ పాయింట్ ఆఫ్ టైం అనేటువంటి 2 వస్తుంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్. ఈ ఆఫీస్లో నేను పనిచేస్తున్నా -2 years అంటే 2 సంవత్సరాలుగా. 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అనేది ఇక్కడ ఫార్ ఉపయోగించాలన్నా సిన్స్ ఉపయోగించాలా? చాలామంది సిన్స్ 2 years, నేను 2 నెలలుగా పనిచేస్తున్నాను ఈ ఆఫీస్లో అంటారు. దట్ ఈస్ రాంగ్ ఎక్స్ప్రెషన్. అలాగే షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్. సివిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతోంది -6 months, 6 నెలలుగా. సిన్స్ 6 months అనేస్తారు ఇదే మాదిరిగా. సేమ్ అదే మాదిరి ఇక్కడ కూడా ఉపయోగిస్తారు సిన్స్ అనేది. అంటే అట్ ర్యాండమ్ ఉపయోగించేస్తున్నాం. కానీ గ్రామర్లో ఉన్నటువంటి ఒక రెగ్యులేషన్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం అనేది, పాయింట్ ఆఫ్ టైం అనేది 2 ఉన్నాయి. పీరియడ్ ఆఫ్ టైం అంటే 2 రోజులుగా, 3 రోజులుగా, 5 రోజులు, 10 daysగా, 5 సంవత్సరాలుగా, 2 వారాలుగా, 2 నెలలుగా అనుకుందాం. అలాంటిది పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్ చూపించడం. 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 అలాంటివి ఎగ్జాంపుల్స్. అప్పుడు ఏం ఉపయోగించాలంటే ఫార్ ఉపయోగించాలి. ఇక్కడ 2 years అనేది ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం సిన్స్ బదులు ఫార్ ఉపయోగిస్తాం. ఫార్ 2 years, 2 సంవత్సరాలుగా ఆ ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను. షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్. ఇక్కడ అందుకే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, డిఫరెన్షియేట్ చేశాను. 6 months అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైమే కదా. 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు. ఇక్కడ చూడండి డేస్, వీక్స్, ఇయర్స్ ఇలాంటివి ఏమి వచ్చినా పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమంటున్నాం? ఫార్ 6 months అంటాం, 6 నెలలుగా అంటున్నాం. బట్ సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము? దాని పర్పస్ ఏంటి? ఫార్కి సిన్స్కి కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా అంటాం. ఎస్, సిన్స్ ఎప్పుడంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చూపిస్తే. పాయింట్ ఆఫ్ టైం ఎప్పటి నుంచే? 2 ఏళ్ళు అంటున్నావు, 6 నెలలుగా ప్రిపేర్ అవుతుంది అంటావు. 6 నెలలు కరెక్ట్గా చెప్పు నాకు. 6 నెలలు, 3 నెలలు, 7 నెలలు అని చెప్పొద్దు. పీరియడ్ కరెక్ట్ టైము, ఏ నెల నుంచి, ఏ సంవత్సరం, ఏ నెల నుంచి స్టార్ట్ చేసింది చెప్పు అని అడుగుతావు నువ్వు నన్ను అడిగినప్పుడు నేను చెప్తున్నా, ఓహో ఇతను పర్టికులర్ ఆఫ్ టైం గురించి పర్టికులర్గా అడుగుతున్నాడు కాబట్టి మనం టైం చెప్దామని జనవరి 20, 2025 నుంచి ప్రిపేర్ అవుతుంది. అప్పుడు సిన్స్ అనేది ఉపయోగిస్తాం. సిన్స్ 2000 అండ్ January 2025 అంటే ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనకి ఏం క్లియర్ అయిందంటే పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు, పీరియడ్ ఆఫ్ టైం వస్తే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు అనేటువంటిది వచ్చినప్పుడు ఫార్ ఉపయోగించాలి. అలా కాకుండా పాయింట్ ఆఫ్ టైం కరెక్ట్గా చెప్పు, ఏ వారం నుంచి, ఏ నెల నుంచి, ఏ సంవత్సరం నుంచి అన్నప్పుడు సిన్స్ January 2005, సిన్స్ లాస్ట్ మండే, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ 2020 అని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒక 4 ఎగ్జాంపుల్స్ చూస్తాం, స్టిల్ మోర్ క్లారిటీ వస్తుంది. ది వర్కర్స్ హ్యావ్ బీన్ సర్వింగ్ ఏ లాంగ్ టైమ్. చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా కాలముగా అనేది పీరియడ్ ఆఫ్ టైమా, పాయింట్ ఆఫ్ టైమా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. చాలా కాలము అని అంటే పీరియడ్.
పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ ఏ లాంగ్ టైం అని ఉపయోగించాం. రైట్. దే హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ లాస్ట్ మండే. స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళిద్దరూ కూడా. చాలా కాలంగా ఒకరినొకరు ఘర్షణ పడుతున్నారు. ఎప్పటి నుంచి అంటే లాస్ట్ మండే. ఎప్పటి నుంచి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పేస్తారు. లాస్ట్ మండే, పోయిన మండే నుంచి అనేది పాయింట్అవుట్ చేశారు. టైం పాయింట్అవుట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం మనం? సిన్స్ లాస్ట్ మండే. లాస్ట్ అనేది చెప్పాలని ఏం లేదు. సిన్స్ మండే, సిన్స్ లాస్ట్ మండే, సిన్స్ మార్చ్, సిన్స్ లాస్ట్ మార్చ్ కూడా చెప్పచ్చు. మార్చ్ అనొచ్చు, లాస్ట్ మార్చ్ అనొచ్చు, అలాగే లాస్ట్ మండే అనొచ్చు, మండే కూడా అనొచ్చు. అండ్ షీ హ్యాస్ కెప్ట్ హర్ అఫైర్ కాన్ఫిడెన్షియల్. ఆవిడ తన అఫైర్ని, లవ్ అఫైర్ కావచ్చు, లేక ఒక ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూ, ఒక అఫీషియల్ అఫైర్ కావచ్చు, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి. ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల తరబడి తన అఫైర్ని ఎవ్వరికి తెలియకుండా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోండి. సో ఇయర్స్ టుగెదర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమా, పాయింట్ ఆఫ్ టైమా అని డిసైడ్ చేయి. ఈ సూత్రం ఇక్కడ తెలిసిందంటే ఈ ఫార్ అనేది డేస్, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎలా ఉపయోగిస్తాం, పాయింట్ ఆఫ్ టైం అంటే ఎలా చూపిస్తున్నాం. ఇక్కడ ఈ టేబుల్ చూసుకున్నప్పుడు నేను కరెక్ట్గా ఇయర్స్ టుగెదర్ అనేది పీరియడ్ చెప్తా ఉంది కాబట్టి ఫార్ ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల తరబడి. అండ్ అవర్ నైబర్స్ హ్యావ్ స్టేడ్ హియర్. మా నైబర్స్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారంటే జూన్ 2020 నుంచి ఉన్నారు. అంటే కరెక్ట్ పలానా టైం నుంచి అని పాయింట్ ఆఫ్ టైం తెలుపుతా ఉంది కాబట్టి ఇక్కడ సిన్స్ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ నువ్వు ఇంకోటి నోట్ చేసుకోదగిన పాయింట్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఈ రెండు. ఇవన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా అంటే ఇవి టెన్సెస్లో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ నేను కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఎర్రర్స్, కామన్ మిస్టేక్స్ గురించి చెప్తున్నా. ఆ పర్టికులర్ టెన్సెస్లో వచ్చేటువంటి మిస్టేక్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ పెడతాం. పీరియడ్, ఇంత టైము, ఇంత కాలము, ఇంత నెలలు అన్నప్పుడు పీరియడ్కి ఫార్ ఉపయోగిస్తాం. ఇది తెలుసుకోవాలి మనం. అండ్ ఇఫ్ యూ జస్ట్ కరెక్ట్ ఇట్, యూ విల్ హ్యావ్ ఎ వెరీ ఫ్లవరీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. అది తెలుసుకోవాల్సిన విషయం మనం ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో స్టిల్ మోర్ ఫర్దర్ ఇంకొక టెన్సెస్ నుంచి, ఫస్ట్ టెన్స్ నుంచి ఆ టెన్స్లో ఉపయోగించేటువంటి మిస్టేక్స్ ఏంటనేది తెలుసుకుందాం. Thank you very much. If you like it, subscribe and encourage me.